తమిళ్ అన్నీ వస్తాయి మీకు. అబ్బా మీరెంత అదృష్టవంతులండి. ఆమె సంతోషము. కాస్త నేను లేట్ అయ్యాను, ఎప్పుడు లేట్ కాను. కొంచెం బండి హీట్ అయిపోయి రేడియేటర్లో నీళ్ళు అయిపోయిన దానికి కొంచెం లేట్ అయిపోయింది, ఏమనుకోద్దండి. చాలా సంతోషము. పాస్టర్ గారు ప్రకాష్ గారు, నాకు ఆయన నేను చూడలేదు. మరి ప్రియ ఆత్మీయ సహోదరుడు, మరి కుటుంబం అంతా కూడా మంచి కళాకారులు. సురేష్ బాబు, బంగారపు వాళ్ళ నాయన, రాజు, వీళ్ళందరూ మంచి కళాకారులు. ఆయన ద్వారానే నాకు పాస్టర్ గారు నాకు ఇక్కడికి మేము పిలుచుకొచ్చారు. నన్ను మీ పాస్టర్ గారు ఎప్పుడో చూశారట, మా పాటలు కూడా విన్నారట. చాలా సంతోషము. చక్కనైనటువంటి వాయిద్యాలు. పాస్టర్ము కుమారుడు పాస్టర్లకు కూడా వందనాలు. సంఘ పెద్దలకు మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. సో మీరు బాగా ఇంతవరకు అద్భుతంగా సురేష్ సోదరుడు ఆరాధన చేశాడు. తర్వాత మేము బుక్ స్టాల్ కూడా తెచ్చాం. తమ్ముడు సుదర్శన్, వందనాలు సుదర్శన్, మాకు మంచి పరిచయం చేసి మంచి రూమ్ కూడా మాకు ఇచ్చుటకు దేవుడు కృప చూపించాడు. మేము రైచూరులోనే మంచి రూమ్ మాకు తీశాడు. దేవుని స్తోత్రాలు. అలసిపోయిన ప్రాణాలకు సేద తీర్చడానికి ఇటువంటి పరిచారకులు మాకు ఎంతగానో దేవుడు నిర్ణయించిన బిడ్డలు వీళ్ళందరూ. పిల్లరా తర్వాత బుక్ స్టాల్ తమ్ముడు సుదర్శన్ బాబు అక్కడ పెడతాడు. మా దగ్గర నేను ప్రభు కృప చేత ఆత్మాభిషేకంతో నింపబడి దాదాపు 16 సంవత్సరాల నుండి కూడా ఈ పుస్తకాలు, పాటలు 32 పాటలు రాసి పాడి, కొన్ని 15 పాటలు యూట్యూబ్లో అప్లోడ్ చేశాము. సో వాటిని మొదటిగా క్రీస్తు సైనికుడు, సైన్యములకు అధిపతి, యుద్ధము యెహోవాదని, ఈ 3 కలిసి ఒక దాంట్లోనే ఉన్నాయి. నాకు తెలుసు మీరు పాస్టర్ గారు మీరు ఎక్కడున్నారు, ఏ జమాన్లో ఉన్నారు, ఇప్పుడు సీడీలు లేవని మీరు అంటారు, నాకు తెలుసు. కానీ ఆ జ్ఞానం కూడా మీకు ఉంది. దీన్ని డౌన్లోడ్ చేసి మీరు మీ కారులో మీరు ఎక్కడైనా కానీ మీ మొబైల్లో వినడానికి కూడా ఉంది. 4th వాల్యూమ్ వచ్చేసి సైన్యములకు అధిపతి అనేటువంటి పాటలు మా పుస్తకం. ఒకసారి యుద్ధము యెహోవాదే ఆ యొక్క సీడీ కూడా అది వీడియో చేసాము. ఆ పాటలన్నీ కూడా మ్యాక్సిమం మేము అప్లోడ్ చేశాము. ఆ పాటలన్నీ కూడా సేకరించి 32 పాటలు క్రీస్తు సైనికుడు పాడిన ఉజ్జీవ కీర్తనలు అని ఇందులో 32 పాటలు ఉన్నాయి. తర్వాత బుక్ స్టాల్లో పరిశుద్ధ గ్రంథంలోని నారిమణులు అని మొదటి వాల్యూములో పాస్టర్ రాసినటువంటి ఈ పుస్తకాలు మొదటి వాల్యూమ్, 2వ వాల్యూమ్ ఉంది. ఇందులో మొదటి వాల్యూములో 21 మంది స్త్రీల జీవిత చరిత్ర ఉంది. 2వ వాల్యూములో 20 మంది స్త్రీల జీవిత చరిత్ర ఉంది. ఇది కన్నడ, తెలుగు కూడా 2 కూడా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథದಲ್ಲಿ నారిమణిగలంతా. అదే విధముగా ఉజ్జీవ సందేశాలు అనే పుస్తకం కూడా ఉంది. అదేవిధముగా పరమగీతము అనేటువంటి పుస్తకాన్ని కూడా అంచెలంచెలుగా రాశాము. ఆ పరమగీతంలో ఉన్న పాటను కూడా ఒకటి, ఓ సంగమ సర్వాంగమ ప్రభు యేసు రాజుకు నివాసం అని యూట్యూబ్లో కూడా మీకు ఉంటుంది. తర్వాత ప్రతి 2 మాసాలకు ఒకసారి మంచి సమరయుడు దిమాస పత్రిక, ఇది ఢిల్లీ అప్రూవల్ పత్రిక. ఈ పత్రిక పేరు అనగా మంచి సమరయుడు అనే పత్రిక. అథెంటిక్గా ఇది ఢిల్లీ నుంచి మేము అప్రూవల్ తీసుకొని సుమారు 20 సంవత్సరాల నుంచి మేము దీన్ని నడుపుతున్నాం. దేవునికి స్తోత్రాలు. ఈ పత్రిక మీకు కావాల్సినట్టు ఉచితంగానే మేము ఇస్తాం. పత్రిక మీ అడ్రస్ కనుక పంపిస్తే, మీకు కరెక్ట్గా మీరు అడ్రస్ ఇస్తే మీ ఇంటికి మేము ఇది పంపిస్తాం. మా జీవితకాలం అంతా మా పిల్లలందరూ కూడా మీకు మేము పంపిస్తాం. సో నాకు సమయం 9 గంటల లోపలనే పాస్టర్ గారు ముగించమన్నారు. తప్పకుండా ముగిస్తాను. మమ్మల్ని మీరు బాగా వాడుకోండి. పాస్టర్ గారు మమ్మల్ని వాడుకోండి. మాకు రెస్ట్ ఇవ్వద్దండి మీరు ఎవరు. మమ్మల్ని బాగా వాడుకోండి. దేవుడు దేశమంతా మమ్మల్ని వాడుకుంటున్నాడు, నన్ను, నా భార్యను, నా పిల్లలను. నేను ఇక్కడికి వచ్చి తిని పడుకోవటానికి నేను ఇష్టపడను. రెస్ట్ తీసుకోవాలి, కానీ ఎంత రెస్ట్ తీసుకోవాలో అంతే తీసుకోవాలి. మమ్మల్ని మీరు బాగా వాడుకోండి. ఒక్క నిమిషం కూడా మాకు రెస్ట్ ఇవ్వకుండా దేవుని కార్యం చేయటానికి మాకు అవకాశం ఏంటి. అనేక పాటలు, ఆరాధన, కొత్త పాటలు కూడా నేర్చుకొని నేను పాడతాను. పాడిన తర్వాత నేను వాక్యానికి వెళ్తాను. కొన్ని కొత్త పాటలు కూడా నేను నేర్చుకుని, అంటే తమ్ముడు సురేష్కు నా గురించి కొంచెం తెలుసు. ఆ దేవునికి మహిమ.
మరి ఈ యొక్క ప్రతులన్నీ కూడా పాస్టర్ గారికి నేను గిఫ్ట్గా ఇవ్వాలని ఆశపడుతున్నాను. ప్లీజ్ కామ్. సో నేను మీకు ఒక పాట పాడమంటారు. ఇప్పుడు టైం అయిపోయింది, పాట పాడమంటారా లేదా నేరుగా వాక్యం పొమ్మంటారా? ఓకే, చాలా సంతోషం నాయనా. ఓకే, పాట సంఖ్య 18వ పాట. మరి పాటల పుస్తకము నాకు తెలుసు మీరు అంటే ఈ పాటల పుస్తకము నేను మీకు ఇవ్వగలను, ఉచితంగానే ఇవ్వగలను. కానీ ఉచితంగా ఇస్తే మీరు పారేసిపోతారు. కానీ కొనుక్కుంటే మీ పిల్లల పేరు మీ పేరు రాసుకుంటారు. ఏమంటారు ఈ మాటకు? ఉచితంగా ఏదైనా ఇస్తే ఎందువల్లేండి అంటారు. సో ఒకవేళ ఈరోజు డబ్బులు తేకపోయినా కానీ రేపైనా కానీ తెచ్చి ఇవ్వండి. అంటే మీరు ప్రోత్సాహం చేస్తే ఇంకా రాను దినాల్లో మేము ఇంకా అనేక కార్యాలు ప్రభు కొరకు చేయాలనేది ఆశ. మీకు అందరికీ నేను ఇవ్వగలను. దీనివల్ల నేను ఒక పెద్ద బిల్డింగ్లు ఏం కట్టుకోను. హల్లెలూయా. ఈ పాటల పుస్తకం విలువ 20 రూపాయలు. 20 లెక్క. యవనస్తుడు సుదర్శన్ తీసుకొని ఎవరైనా వస్తే ఈ పాటల పుస్తకం చూపిస్తారు. ఎవరైనా మీకు నేను ఒక పాట పాడతాను. 18వ నంబర్ పాట, సాంగ్ నెంబర్ 18 నేను పాట పాడతాను. ఎవరికైనా కావాల్సిన వారు లేకపోతే రేపిస్తానన్న వారు తోడు తీసుకోండి ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాంగ్ నెంబర్ 18. నా జీవిత కాలం అంతా నీవు చేసిన మేలకు. ఆమేన్. సాంగ్ నెంబర్ 18. ఓకే. నా స్తోత్రం. నా జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు. హల్లెలూయా. కరోనాల నుండి దేవుడు తప్పించాడు. కరోనా అందరినీ ముద్దు పెట్టిపోయింది, అవునా? మిమ్మల్ని ముద్దు పెట్టిందే కరోనా. నన్ను ముద్దు పెట్టింది, నా భార్యను ముద్దు పెట్టింది, అందరినీ ముద్దు పెట్టింది. కౌగలించుకోలేదు. కౌగలించుకున్న వాళ్ళంతా వెళ్ళిపోయినారు. దేవునికి స్తోత్రాలు. మీరు బ్రతికారు, మనం బ్రతికాము. హల్లెలూయా. సో నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు. 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 ప్రభువా నీ కీర్తితులు, యేసయ్యా నిన్నారాధితులు. ప్రభువా నీ కీర్తితులు, యేసయ్యా నిన్నారాధితులు. నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు. నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు. నా జీవిత కాలమంతా, నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు. నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు. ప్రభువా నీ కీర్తితులు, యేసయ్యా నిన్నారాధితులు. ప్రభువా నీ కీర్తితులు,
యేసు శుభఫలమందుకో శుభఫలమందుకో యేసయ్యా యేసయ్యా ఆరాధింతును ప్రభువా ప్రభువా మన జీవితాల్లో దేవుడు చేసిన మేలు ఒకటి రెండు కాదు, అవునా? ఒక్క నిమిషం లేచి నిలబడదాం, ఒక్క నిమిషం ఆఖరి వచ్చిన పాడుకొని ముగించుకుందాం. నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు అందరు కలిసి ఓ నా జీవిత కాలమంతా చేసిన మేలులకు నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు మన చేతులు పైకెద్దాం. నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు ప్రతి ఒక్కరి నోట ఈ పాట నా జీవిత
ఒకసారి నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు ప్రభువా నిన్ను కీర్తింతును. యేసయ్యా నిన్ను ఆరాధింతును. ప్రభువా ప్రభువా యేసయ్యా నిన్ను ఆరాధింతును. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. బ్లెస్డ్ ఫుల్ గాస్పెల్ చర్చి యందు ప్రియ దైవజనులు ప్రకాష్ గారి యొక్క ఆధ్వర్యంలో మీ అమూల్యమైన మాటలు వినిపించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి స్తోత్రాలు. వాక్యముతో నాతో మీతో మాతో మాట్లాడి మా జీవితాల ద్వారా మహిమ పొందుతాను నమ్ముతూ యేసయ్య నామములో నేను ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. తప్పకుండా మీరు ప్రార్థన అయిన తర్వాత యూట్యూబ్ ఛానల్ ఒకసారి అనేక మంది దైవజనుల పాటలు మీరు వాక్యాలు వింటూ ఉంటారు. దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా ఒకసారి తర్వాత ఇప్పుడు కాదు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మేము కోరుచుంటున్నాం. ఎంతోమందికి మీరు కూడా సువార్త పంపించినట్లుంటుంది. దేవుడు ఈ సేవకుని సేవకురాల్ని మా కుటుంబాన్ని దేశమంతా ఊరేగిస్తున్నాడు. ఒక్కరోజు కూడా నేను ఫ్రీగా ఉండను. నెలకు 3 నుంచి 5 మీటింగ్లు వస్తూనే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా స్థానిక సంఘము అనేక మందికి దేవుని స్వార్థ తెలుపుటే ప్రభువు నాకు ఇచ్చిన ధన్యత. నా పేరు చల్లగాలి ప్రభాకర్ రావు బళ్ళారి. మా ఇంటి పేరు చల్లగాలి. నేను పుట్టింది ఒంగోలు జిల్లా అనగా ప్రకాశం జిల్లా చిన్న కంబం అనే కుగ్రామంలో నేను పుట్టాను. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత పియూసీ అయిన తర్వాత ఆర్మీలో సెలెక్ట్ అయ్యాను. గుంటూరులో సెలెక్ట్ అయ్యాను. అక్కడ నాకు మంచి ట్రేడ్ ఇచ్చారు, మంచి ప్రొఫెషన్ నాకు ఇచ్చారు. మంచి దౌర్యము, చక్కగా పాటలు పాడతాను, అన్ని భాషలు పాటలు పాడతాను, మంచిగా నేను డ్యాన్స్ కూడా వేస్తాను. అన్ని విషయాల్లో దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అప్పటి నుండి కూడా ఒక మంచి వ్యవసాయదారుని కుమారుని నేను కొంచెం సాక్ష్యం చెప్తాను అప్పుడప్పుడు. ఇప్పుడు చెప్పాలని కొంచెం చెప్పి నేను వాక్యానికి వెళ్తాను. ఇంటర్మీడియట్ తర్వాత ఆర్మీలో జాయిన్ అయ్యి 18 సంవత్సరాలు నేను ఆర్మీలో మాదిరికరమైన సైనికుడిగా పనిచేశాను. హవల్దార్ ర్యాంకులో నేను విఆర్ఎస్ తీసుకున్నాను. ఈ 18 సంవత్సరాలలో ఎల్టీటీఎఫ్ సమస్య, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం, మెడ్రాస్లో నేను 4.5 సంవత్సరం ఉన్నాను. అక్కడ 2 కుమారుడు కూతురు పుట్టారు, వారి పెళ్ళిళ్ళు అయిపోయింది. ఇప్పుడు తదుపరి ఆపరేషన్ బ్లూ స్టార్లో ఉన్నాను, ఆపరేషన్ ఓపీ రక్షకులో ఉన్నాను. చివరిగా నేను కాశ్మీర్లో ఉన్నప్పుడు కార్గిల్ యుద్ధంలో కూడా నేను ఉన్నాను. కార్గిల్ యుద్ధంలో యాక్టివ్ పార్ట్గా పనిచేశాను. అదే స్థలంలో నేను ఉన్నాను, అదే ప్రాంతంలో నేను ఉన్నాను. చాలామంది చనిపోయారు. దాదాపు 500 మంది సైనికులు చనిపోయారు. 1900 మంది దాదాపు సైనికులు గాయపడ్డారు. దేవుని మహాకృప చేత దేవుడు నన్ను బ్రతికించాడు. ఆ తర్వాత అంతకంటే ముందు 1994లో 1994 సంవత్సరంలో మెడ్రాసు నుండి నాకు అంబాలా క్యాంట్, హర్యానా, ఢిల్లీ నుండి 5 గంటల ప్రయాణంలో అంబాలా క్యాంట్ అనే ఒకటి వస్తుంది, హర్యానా. అక్కడికి నాకు ట్రాన్స్ఫర్ అయితే నా భార్య పిల్లలను మా అత్తగారి ఇంట్లో బళ్ళారిలో ఇడిచి, నా పిల్లలు చిన్నపిల్లలు, కుమారుడు 1.5 సంవత్సరము, కుమార్తె 20 రోజులు
మీరు ఎవరు మాట్లాడకుండా బాగింటే మీరు ఎంత చక్కగా వాక్యం అంటే చిన్నపిల్లలకు తెలియదు కనుక వారిని బయటికి తీసుకుని పాలించి మళ్ళీ తీసుకొని రండి ప్లీజ్. ఓకే. నా కుమార్తె 20 రోజులు, కుమారుడు 1.5 సంవత్సరం. ఆ సమయంలో నేను తుంగభద్ర డ్యామ్కు మా అన్నగారు, ఆయన రైల్వే ఉద్యోగం చేసి సేవ చేస్తుండేవాడు, ఆయన దగ్గరికి తిరిగి వచ్చేటప్పుడు ఒక భయంకరమైన యాక్సిడెంట్లో నేను చచ్చిపోయాను. లారీ బస్సు మధ్యన చచ్చిపోయాను నేను. నాతో ఉన్నవారు, బస్సులో ఉన్న వారందరూ దిగిపోయారు. నేను డెడ్ బాడీ నడి రోడ్డు మీద పడ్డాను. 45 నిమిషాలు నాలో ప్రాణము లేదు. 46వ నిమిషంలో దేవుడు నా పేరు పెట్టి నన్ను పిలిచాడు. నా కుమారుడు ప్రభాకర్ రావు, నా కుడి హస్తముతో నేను లేపుతున్నానని చెప్పి ఆయన ఎప్పుడైతే నాతో అలా మాట్లాడాడో, ఆ స్వరం విన్నానో, నాకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వచ్చాయి. అప్పుడు చుట్టూ పోలీసు వాళ్ళు ఉన్నారు, పోలీసు వారి విజిల్స్ పడుతున్నాయి, పబ్లిక్ ఎంత ఉన్నారు, ప్యాసింజర్ దిగిపోయారు. నా కన్నా తల్లిదండ్రులు లేరు, కౌగిట్లో ఉన్న భార్య దూరంగా ఉంది, పిల్లలు దూరంగా ఉంది, అందరు దూరం అయిపోయారు. అయితే దేవుడు నన్ను ప్రేమించాడు కనుక ఒక మరణములో నుండి దేవుడు నన్ను జీవములోకి తీసుకొచ్చాడు. ఆర్టిస్ట్ బస్ డోరు నా తల మీద ఉన్నది. ఆ తర్వాత నన్ను తీసుకొని ఒక రిక్షాలో వేసుకొని ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళారు, ప్రైవేట్ హాస్పిటల్కి. కండక్టరు, డ్రైవర్ ఇద్దరు కలిసి నా జోబులో ఐడెంటిటీ కార్డు చూసి, ఈయన ఆర్మీ పర్సన్, చాలా జాగ్రత్తగా మనం డీల్ చేయాలి, మేము తీసుకోము, ఇది మీరు 100% హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళని చెప్పారు. నేను అప్పుడు ఆ రిక్షాలో నేను తలంచిన మాటలేంటనగా, నా శరీరాన్ని బట్టి, నా డబ్బును బట్టి, నా ఉద్యోగాన్ని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి నేను చాలా అతిశయించాను. జోబు నిండా డబ్బులు ఉన్నాయి. అక్కడ కొండ ఉంది, తుంగభద్ర డ్యామ్ పైన ఒక దేవాలయం దగ్గర. అక్కడికి అందరూ ఎవరు నడుచుకుంటూ పోయేది కష్టం. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. నేను పరిగెత్తానంటే పిల్లారా ఏమి ఇక ఏమంటారు, పులి అని చెప్పుకోవచ్చు, సింహం అని చెప్పుకోవచ్చు. మేము మెడిమల్ది కదా పరిగెత్తేది, మా యొక్క పంజలతో పరిగెత్తాం. పంజ అంటే ముందు 5 ఏళ్లతో మేము పరిగెత్తాం. అంటే కింద మాది పడితే మాకు ఊపు తక్కువైపోద్ది. మా నడక ఇప్పుడేటువంటి ఇట్లా ఉంటుంది. నా శరీరాన్ని బట్టి నేను అతిశయించాను. కానీ నేను ఇప్పుడు ఆ రిక్షాలు వేసుకొని వస్తుంటే నా శరీరాన్ని బట్టి అతిశయించాను. కానీ ఇప్పుడు నేను రిక్షాలో నన్ను తీసుకొని పోతున్నాను. శరీరం అంతా 11 ఎముకలు నా ఇడిపోయాయి. అని దగ్గితే రక్తం వచ్చేస్తుంది, కూర్చోలేను. ఎందుకు మనం చేస్తావు మాట్లాడాను నా యొక్క గర్వము నన్ను అణిచేసింది. ప్రభువా, ఇంత విర్రవీగిపోయాను కదా, ఈ శరీరం అంతా గాయము, రక్తాలు. ప్రభువా, 11 ఎముకలు ఇరిగిపోయినాయి నా దేహం. 100 హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు అంత తొందరగా వారు చికిత్స చేయట్లేదు. వాళ్ళు లోపల ఏదో మాట్లాడుకుంటున్నారు. నాతో రాపించుకున్నారు. నాకు కన్నడ తెలియదు ఆ దినాల్లో. నాకు హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషలు వస్తాయి. ఇప్పుడు కన్నడ నేర్చుకున్నాను, బళ్ళారికి వచ్చాను కనుక కొంచెం అంత బాగా కూడా రాదు. వాళ్ళు నాదే తప్పు అన్నట్టుగా రాపించుకున్నారు. నేను సంతకం పెట్టినాను. పిల్లలు నాకు చికిత్స కూడా సరిగ్గా జరగటం లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే అక్కడ ఉన్నటువంటి డాక్టర్ అంతకంటే ముందు నేను ప్రైవేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా ఐడెంటిటీ కార్డులో ఉన్నటువంటి ఒక ఫోన్ ల్యాండ్ ఫోన్ ద్వారా మా బ్రదర్ ఇలా, మా బామర్ది డాక్టర్ షెట్రకి, వీరి తమ్ముడు, ఆయనకు ఫోన్ చేశారు. మీ బావ అంటే ఆయన యాక్సిడెంట్లో గురి అయ్యాడు, సో ఏమీ లేదు, మీరు తీసుకుని పోవచ్చు అని చెప్పారు. ఆయన హుటాహుటిగా వచ్చేసారు. రాత్రి 1 గంటలకు వచ్చాడు. ఆ పరిశీలించి ఇక్కడ కుదరదని చెప్పి నేరుగా నన్ను బళ్ళారికి 3 గంటలకు, తెల్లారుజామున 3 గంటలకు తీసుకొని వచ్చారు. ఎమర్జెన్సీ వార్డులో నన్ను వేశారు. ఎమర్జెన్సీ వార్డులు వేస్తే ఆడ పరిస్థితి ఎలా ఉందంటే, ఆ దినం చాలా యాక్సిడెంట్లు జరిగాయి. అందులో మీకు తెలుసు, బళ్ళారి పట్టణం అంటే ఎక్కువ కంపెనీలు, ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి. ఒక వ్యక్తి ఎవరు వచ్చారు, పాపం బాగా కాలిపోయాడు. నా పక్కన బెడ్లు వేశారు. వేసేసరికి ఆయన కుదరి అమ్మా నీరు 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 అన్నాడు. చచ్చిపోయాడు వ్యక్తి.
మరలా ఒక అర్ధగంట ముక్కలు గంట తర్వాత ఇంకొక ఎవరు యాక్సిడెంట్లో తీసుకుని వచ్చారు. నా ఎడమ కుడి పక్కన వేసారు. అతని పరిస్థితి కూడా చాలా బీభత్సంగా ఉంది. అతడు కూడా కొట్టకలాడాడు. అతను కూడా చచ్చిపోయాడు. నేను ఒకసారి ఇట్లా చూశాను, మరోసారి ఇట్లా కూడా చూశాను. ఎడమ పక్క ఉన్నోళ్ళు చచ్చిపోయారు, కుడి పక్క ఉన్నోడు కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు నాకేమనిపిస్తుంది చెప్పరు? ఎడమ పక్క ఉన్నాడు, కుడి పక్క ఉన్నాడు, తర్వాత నెంబర్ ఎవరిది అనిపిస్తుంది? ಅಂತೀರ ಅರ್ಥమైందా? ಅರ್ಥ ಆಯ್ತಾ? ಅವರು ಸತ್ವಾಗಿದ್ದಾರೆ, ಇವರು ಸತ್ವಾಗಿದ್ದಾರೆ. ಈಗ ಮಧ್ಯದಲ್ಲಿ ನಾವಿದ್ದೀವಿ. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ಈಗ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ದೇವರು ನಮ್ಮನ್ನು ಇಟ್ಟಿದ್ದಾರೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. అప్పుడు తెల్లారింది, 10 గంటలు అయిపోయింది. మా అత్తగారు ఒక చర్చికి వెళ్ళేవారు, బ్రదర్ని అసెంబ్లీకి వెళ్ళేవారు. మా తల్లిదండ్రుల చరిత్ర వేరు. మా నాయన నరసింహుడు, మా అమ్మ రంగస్వామి, వాళ్ళందరూ అన్యులు. ఆ చరిత్ర కూడా రేపు చెప్తాను అనుకూలపడితే. మా అత్తగారు వీరమ్మ బ్రదర్ని అసెంబ్లీకి వెళ్ళేది. ఇద్దరు పాస్టర్లు పెద్దవారు ఇంత వాటి బాగా బ్యాగ్ వేసుకొని పొద్దున్నే 10:30 గంటల కొట్టుకు ఓపిడికి వచ్చారు. వచ్చి నన్ను చూసి, గాయపరచువాడు యెహోవాయే, గాయమును కట్టువాడు యెహోవాయే అన్నారు. ఆ మాట నాకు ఉత్తేజం ఇచ్చింది. ఒక్క నెల రోజులలోనే నా 11 ఎముకలను యేసయ్య కట్టాడండి. నా గాయాలను కట్టాడండి యేసయ్య. తిరిగి నేను డ్యూటీకి వెళ్ళాలనుకున్నాను. అంతకుముందు నేను మెసేజ్ పంపించాను, ఇండివిజువల్ మెట్ అండ్ యాక్సిడెంట్, దయచేసి సెలవు నాకు ఇవ్వమని అడిగాము. వాళ్ళు మంజూరు చేశారు. తిరిగి నేను వెళ్ళాను. ఇక అప్పటి నుంచి నేను ఒక స్పీడ్ పట్టుకున్నా. ఏం స్పీడ్ పట్టుకున్నానంటే, నేను రక్షణ పొంది ప్రభు సేవ చేయాలని ఈమె 4.5 సంవత్సరం ప్రార్థన చేసింది నా కొరకు. ఆమె 4.5 సంవత్సరం ప్రార్థన చేస్తే నాకు యాక్సిడెంట్ చేశాడు వేస్తే. హల్లెలూయా. నాకు యాక్సిడెంట్ అయింది, మేలైందా లేదా? వాళ్ళేదా అవుతుంది. ఇక నాకేమనిపించిందంటే, ఈ ఉద్యోగం వద్దు, ఈ డబ్బులు వద్దు, ఈ హోదా వద్దు. ప్రభువా, నేను నా సాక్ష్యం చెప్పి బతకాల ప్రభువా, నీ పని నేను చేస్తాను ప్రభువాని పట్టుబట్టాను. 4.5 సంవత్సరాలు నేను నా యొక్క ఉద్యోగానికి VRS వాలంటీర్ రిటైర్మెంట్కి నేను అప్లికేషన్ ఇచ్చాను. అసలు ఇవ్వరు నాకు. ఎందుకనగా 1000 మంది సోల్జర్స్ ఎక్కడ ఉంటారో నాలాంటి వారు ఇద్దరే ఉంటారు. డ్రాఫ్ట్స్మెన్, కోర్ ఆఫ్ సిగ్నల్స్లో నేను డ్రాఫ్ట్స్మెన్. చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మేము మెయింటైన్ చేస్తాం. అటువంటి సందర్భంలో మా యొక్క ట్రేడ్ చాలా స్కేర్సిటీగా ఉంటుంది, కొరతగా ఉంటుంది. నాకు చాలా తరబీదులు ఇచ్చారు. అనేకమైన కోర్సులు నేను చేశాను. కానీ నాకు మనసంతా కూడా, నాకు ఉద్యోగం వద్దు, నేను సేవ చేస్తాను ప్రభువా. నేను పాస్టర్ అంటానని నాకు తెలియదు, పాస్టర్ అనే మాటే నాకు తెలియదు అసలు. ప్రభువా, నీ పని చేస్తాను, సాక్ష్యం చెప్తానని చెప్పి కార్గిల్ యుద్ధం అయిపోయిన తర్వాత మా కమాండింగ్ ఆఫీసర్ వచ్చి, ప్రభాకర్ నీ అప్లికేషన్ ఫార్వర్డ్ చేయమని చెప్పాడు. ఫార్వర్డ్ చేశాము. కార్గిల్ యుద్ధం తర్వాత దేవుడు నాకు VRS అనగా నాకు డిశ్చార్జ్ చేశారు. 18 సంవత్సరాల 2 రోజులు నేను చేసి ఇంటికి వచ్చాను. ఇక 6.5-7 సంవత్సరాలు ఉదయం 3 గ్రామాలు, సాయంత్రం 3 గ్రామాలు, నేను నా భార్య 6 గ్రామాలు రోజు సువార్త చేశాం. మేము వెళ్ళని గ్రామం లేదు. మేము ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి కరపత్రం ఇచ్చాము, కరుణామణి సినిమా చూపించాము. ఎంత డబ్బైనా ప్రభువా ఖర్చు పెడతానని, ఖర్చు పెట్టడానికి దేవుడు స్తోమత ఇచ్చాడు. ఆ విధంగా మా సేవ దేవుడు అద్భుతంగా అభివృద్ధి చేశాడు. ఈ దినము దేశమంతటా మమ్మల్ని ఊరేగిస్తున్నాడు యేసయ్య. నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు 18వ పాట మొదలుచున్నాం. నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు, నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు, నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు ప్రభువా నిన్ను కీర్తింతును.
మనం మరుస్తాం ఆయన ప్రేమను. కృతజ్ఞులుగా జీవించాలా లేదా పాస్టర్ గారు? ఎస్, అదే దేవుడు నిన్ను నన్ను కృతజ్ఞులుగా జీవించమని చెప్పాడు. కుక్కకు, మనం మురుగుతున్న కుక్కకు ఒక బిస్కెట్ వేస్తే, మురుగుతున్న కుక్కకు బిస్కెట్ వేస్తే ఎంతమంది వచ్చినా మురుగుతుంది, కానీ బిస్కెట్ వేసిన వ్యక్తిని చూసి తోక ఆడిస్తుంది. అవునా? మా యజమానుడు బందిదిరప్ప అంతా ఏంటి, మా యజమానుడు వచ్చాడని ఎంత కృతజ్ఞత తెలియదు. అవుదా? అవును అవును కదా. ఆ కుక్కే అంత నమ్మకంగా కృతజ్ఞతగా జీవిస్తే మనుషులుగా ఉన్న మనము మన జీవితకాలం అంతా యేసుని స్తుతిస్తూ ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రైట్, వాక్యంలోకి వెళ్దాం. ఎవరు ఆ తెలుగు బైబిల్ చదువుతారన్న వాళ్ళు ఎవరు చదవండి చూద్దాం. ఆదికాండము 13వ అధ్యాయం 2వ వచనం. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 13:2 చదువుకుందాం. ఓకే, లేకపోతే నేను చదువుతాను. నెంబర్ 2వ వచనం పాస్టర్ గారు. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. చాలు చాలు పాస్టర్ గారు, థ్యాంక్ యూ. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 13:2 చదివండి పాస్టర్ గారు. అబ్రహాము కాదు, అబ్రహాం కాదు, అబ్రామ్. ఎవరు సార్, ఈయనెవరు ఆయన ఎవరు అంటారా? నేను రెండు చెప్తాను, బాగినండి. అబ్రాము వెండి బంగారములు కలిగి పశువులు కలిగి బహుధనవంతుడుగా ఉన్నాడు. ఇది అందరూ కోరుకుంటారు. చర్చికి వచ్చిన వాళ్ళందరూ ఇదే కోరుకుంటారు. మంచిది పాస్టర్ గారు, మా పాస్టర్ గారు ప్రకాష్ గారు ప్రభాకర్ అంటే బల్లారని తీసుకొచ్చాడు. చర్చికి పోతే వెండి బంగారము ధనము అన్నీ ఇస్తాడంట యేసయ్య. మరి మొదటి మీటింగ్ వెళ్ళాం కదా, ఏమన్నా ఒక తులం బంగారం దొరుకుతుందా అని అనుకుంటోళ్ళు. లేదా నేను తెచ్చాను తలా కొంచెం ఒక తులం ఇచ్చిపోవాలంటే గిన రేపు మాత్రం ఇక్కడ స్థలం మాత్రం దొరకనే అందరూ ఏమి రేషన్ కార్డు పట్టుకొని వస్తారు. మా ఇంట్లో 8 మంది ఉన్నారు సార్, తలా ఒక తులం ఇవ్వాలా, మొన్న ఇచ్చినాడని. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. అబ్రహాముకు వెండి బంగారములు పశువులు ధనము కలిగి ఉన్నాడు, వాస్తవమే. అయితే ఆయన జీవితంలో నెమ్మది లేదు. బాగా గుర్తుపెట్టుకుందాం. అది ఆస్తి వేరు, ఆస్తి వేరు, ఆశీర్వాదం వేరు. మీకు ఆస్తి కావాలన్నా ಆಶೀರ್ವಾದಂ ಕಾವಾಲನ ಎಷ್ಟು ಜನ ಏನು ಬೇಕ್ರಿ ನಿನಗೆ ಆಶೀರ್ವಾದಗಳು ಬೇಕು ಹೌದು ఆశీర్వాదముతో కూడిన ఆస్తి కనుక ఉన్నట్లయితే నీవు అబ్రాముగా ఉన్న నిన్ను అబ్రహాముగా మారుస్తాడు యేసయ్య. చదువుతామా? అంతకుముందు ఆయన కల్దీయుల యొక్క దేశంలో ఊరు అనేటువంటి పట్టణంలో ఉన్నాడు. ఊరంటే విలేజ్ కాదు, ఆ పట్టణం కల్దీయుల పట్టణం. అది ఎటువంటిదనగా అమెరికా దేశం లాంటి గొప్ప దేశము. ఆ దేశంలో నుండి నేను నిన్ను కానానుకు తీసుకెళ్తాను అబ్రహాం అన్నాడు. ఓకే ప్రభువా నేను వస్తానన్నాడు. అప్పుడు ఆదికాండం 12వ అధ్యాయం నుంచి మనం చదువుకుంటూ వస్తున్నప్పుడు అబ్రహాం నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు అన్నాడు. అన్నప్పుడు ఆయన ఆ పెద్ద పట్టణాన్ని విడిచిపెట్టాడు, బంధువులు విడిచిపెట్టాడు. ఆయన కల్దీయుల రాజ్యమైనటువంటి ఆ ఊరు నుండి బయలుదేరి కానానుకు బయలుదేరాడు. బయలుదేరుతూ మాట 3వ వచనం చూస్తున్నాము. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను, నిన్ను శపించే వారిని శపించేదను. భూమి యొక్క సమస్త మేలు సమస్తములు నీ యందు ఆశీర్వదింపబడిన అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. చాలు చూశారా? क्या क्या गारंटी है तो यीशु हमारा गारंटी है. हालेलुया. ఈ ఫ్యాన్ గ్యారంటీ ఇస్తాడు, 6 నెలలు గ్యారంటీ ఉంటుంది. ఈ మ్యూజిక్ సిస్టమ్ చాలా అద్భుతంగా మా పిల్లలు ప్లే చేస్తున్నారు. ఇది కూడా గ్యారంటీ కాదు. కొన్నాళ్ళు ఓడిపడిన తర్వాత మెత్తపడిన తర్వాత మళ్ళీ కొత్తది తీసుకోవాలి.
ఈ మనిషి కూడా గ్యారెంటీ కాదు. మీరు ఎవరైనా గ్యారెంటీ ఉన్నారట? దీనికైనా 6 నెలలు గ్యారెంటీ ఇస్తాడు, నీకు ఒక్క రోజు కూడా గ్యారెంటీ లేదు. మనం నిన్నటి వారిమే, ఏం బ్రదర్? కానీ యేసు ప్రభువారు అబ్రాహాంతో అంటున్నాడు, అబ్రాహాం నువ్వు రా అన్నప్పుడు రెండవ మాట మాట్లాడలేదు ఆయన, వస్తాను ప్రభువా అన్నాడు ఆయన. హల్లెలూయా. మీరు కూడా అదేనా? ఓ ప్రభువా, నీ పని చేయటానికి, నీ సేవ చేయటానికి, నీ రాజ్యం కట్టడానికి, నీలో జీవించడానికి ప్రభువా నేను వస్తాను అని అన్నప్పుడు తీర్మానం చేసుకొని ఆ తీర్మానాన్ని అక్కడే పెట్టకుండా నువ్వు బయలుదేరి కనుక వస్తే యేసయ్య అంటాడు, నిన్ను ఎవరైనా శపిస్తే నేను వారిని శపిస్తాను. ఆమేన్. నువ్వు ఎవరినైతే దీవిస్తే నేను వారిని దీవిస్తాను, నీకు చెప్పకుండా నేను ఏం చేయను అబ్రహాం. ఆ మాట అంటానికి అబ్రహాంకు ఒక విధమైనటువంటి ఉత్తేజం వచ్చింది, శక్తి వచ్చేసింది, బలం వచ్చేసింది, పునరుద్ధరణ శక్తి వచ్చేసింది. ప్రభువా ఇంతవరకు నాకు ఎవరు కూడా ఈ మాట చెప్పలేదు, ఇంతవరకు నాకు ఎవరు కూడా ఈ మాట చెప్పలేదు, నేను వస్తానన్నాడు. తప్పకుండా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం బయలుదేరాడు. ఇంత గొప్ప మాట, పరలోకపు రాజ్య మాట చెప్పావు గనుక ఓ దేవా నువ్వు చెప్పిన మాటకు నేను కృతజ్ఞుడుగా ఉంటాను అని చెప్పి వెంటనే ఏం చేశాడు? 12వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానములకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. హల్లెలూయా. మీరు బాగా వినండి దేవుని వాక్యము. అబ్రహాముల గురించి దైవజనులు ఎంత అద్భుతంగా చెప్తున్నారు, ప్రపంచమంతా దైవజనులు చెప్తున్నారు, ఎన్నెన్ని కోణాలు చెప్తున్నారు, ఎవరు చెప్పినా కానీ అద్భుతమైన సందేశాలు ఇస్తున్నారు. ఈ దినము నేను కూడా కొన్ని మాటలు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో కొన్ని మాటలు నేను మీకు తెలుపుతున్నాను. మీరు 100% బాగా దేవుని వాక్యం విని ఇది ఇతరులు కూడా పంచిపెట్టండి. దేవుడు మిమ్మల్ని అబ్రహామును ఆశీర్వాదించినట్లుగా ఆశీర్వాదిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఆ మాట అనేసరికి వెంటనే కృతజ్ఞత గుడిక పెట్టిండు. ఎవరండి? ఏమన్ను ఇట్లా ఉంటే ఎట్లమ్మా? ఎవరు మాకు పెట్టింది కృతజ్ఞత గుడిక? అబ్రహాం పెట్టాడు. అబ్రహాము కృతజ్ఞత గుడిక లేక బలిపీఠము కట్టాడు అంటే అబ్రహాం దగ్గర ఎంతమంది ఉన్నారో తెలుసా? ఆయన దగ్గర యుద్ధము చేసే యుద్ధవీరులు 318 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? అంటే 20 సంవత్సరాలు పైబడిన వారు యుద్ధవీరులు 318 మంది ఉన్నారు. ఆ దినాలలో కుటుంబ నియంత్రణ లేదు, ఫ్యామిలీ ప్లానింగ్ లేదు. అని చెప్పండి. ఆ ఇంట్లో ఒక్కొక్కింట్లో 8 మంది, 9 మంది, 12 మంది, 15 మంది ఫుట్బాల్ ప్లేయరు, హాకీ ప్లేయరు, ఏమండి అంతమంది ఉండేవారు. ఆ లెక్క ప్రకారం 318 మంది ఇంటూ 10 మంది వేసుకోండి. మై గాడ్, 1000 మంది కట్టి ఎక్కువ ఉన్నారు. 1000 మందికి ఒక్కరోజు బలిపీఠం కట్టి భోజనం పెట్టాలంటే మామూలు మాటలా? ఇప్పుడు 3 రోజులు ప్రార్థన, 3 మీటింగులు ఉన్నాయంటే మన పాస్టర్ గారు అనౌన్స్ చేశాడు ఏం కానుక ఇవ్వాలనో మా కాడ లేదు, మొన్ననే ఖర్చులు అయిపోయాయి, వారికి పెళ్లి చేశాము, ఈయనకి పిల్లనిచ్చాము, ఈయనకి కడుపు నొప్పి, వారికి ఇవన్నీ చెప్పుకుంటా పాస్టర్ అక్కడ చెప్తే వాళ్ళు అక్కడ కొనుక్కుంటుంటారు. మీరు కాదు, మీరు చాలా మంచోళ్ళు అండి, మీలాంటి మంచోళ్ళు ఎక్కడ లేరండి. అందుకే పాస్టర్ గారు నన్ను పిలిచాడు, పోయిపోయి ఈ మిలిటరీని పిలిచాడు. ఏంటి? దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. 1000 మందికి భోజనం పెట్టాడు. అబ్రహాములో ఉన్నటువంటి ప్రత్యేకమైన గుణలక్షణం ఏంటి అనగా, అబ్రహాము కట్టినటువంటి మొదటి బలిపీఠం ఏంటి అనగా విధేయత అనేటువంటి బలిపీఠం కట్టాడు. సభలో కూడా తెలుసుకుందామా? అన్నిటికంటే గొప్ప వరము ఏంటి అంటే నాలాగా వాక్యం చెప్పేది కాదు, నాకంటే బాగా వాక్యం చెప్పేటోళ్ళు ఉన్నారు. నాలాగా పాటలు పట్టేవాళ్ళు కాదు, నాకంటే పాటలు పట్టేవాళ్ళు ఉన్నారు. వీరిలాగా వాయిద్యాలు వేసేవాళ్ళు కాదు, వీరికంటే బాగా వాయిద్యాలు వేసేవాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేదా? చెప్పరు? నేను అందంగా ఉంటే నాకంటే అందగాలు ఇంకొకరు ఉంటారు. అమ్మ నువ్వు అందంగా ఉన్నాడు ఇట్లా అనుకుంటుంటే నీకంటే అందగాలు ఇంకొకడు ఉంటాడు, ఇంకొక ఆమె ఉంటుంది. హల్లెలూయా. మీరేం చెప్పరు నాకు? ఆయనేమో నాకు 9 గంటలకు అన్నాడు, మరి మీకు ఎన్ని గంటలకు నాకు
వచ్చేది కాదు. అన్నిటికంటే గొప్ప వరం ఏంటి అనగా విధేయత. విధేయత అందరూ చెప్పండి, మీ నోటి మాట విధేయత చెప్పండి. ఒబిడియన్స్, ఇంగ్లీష్లో ఒబిడియన్స్ అంటారు. తల్లిదండ్రులు అప్పుడప్పుడు పిల్లలను ఒక మాట అంటుంటారు, రే బాబు నువ్వు సంపాదించి నాకేం ఒక 5 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు ఇవ్వవలసిన అవసరం లేదు, చెప్పిన మాట ఇంటే అంతే చాలంటారు. అవునా? అవునా? నువ్వు మాట విను బాబు, నువ్వు అనవసరంగా తిరగొద్దు బాబు, దైవజనులు చెప్తున్న మాటలు విను బాబు, అసలు నువ్వు చర్చలు ఏం చేయాల్సిన పనిలే, నీ 10 రూపాయల కానుక కూడా మాకు అవసరం లేదు, కానీ నువ్వు చెప్పిన మాట వినుమో. హల్లెలూయా. చూసావా, అబ్రహాము కాకమునిపే మొట్టమొదట దేవునికి కట్టిన బలిపీఠము పేరు ఏంటి అనగా విధేయత. అందరు చెప్పండి, విధేయత. అయితే ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు ఎవరో మీకు తెలుసా? ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు ఎవరో మీకు తెలుసా? పోనీ మన రాజు పేరు మీకు తెలుసా? మన ప్రధానమంత్రి గారి పేరు మీకు తెలుసా? ఏం చెప్పండి, బైబిల్ తెలుసు కానీ ఇది బాగా చెప్పాడు. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు ఎవరు తెలుసా? ఊరికి నవ్వుతుంది ఎట్లా కథ అందరికి తెలుసు. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు సౌలు. అంతకుముందు దాదాపు అప్పుడు న్యాయాధిపతులు ఉన్నారు. ఆ న్యాయాధిపతులు మాకు వద్దు, మాకు రాజు కావాలని వారు సమూయేలు ప్రవక్తతో పోరు పెట్టుకున్నారు. మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, మాకు న్యాయాధిపతులు వద్దు అని చెప్పారు. ఎప్పుడైతే నువ్వు రాజు కావాలని కోరుకుంటావో ఎప్పుడు గందరగోళమే అవుతుంది. అందుకే కదా ఇప్పుడు ఎలక్షన్ జరిగినాయంటే ఆ ఎలక్షన్ సమయంలో వాళ్ళందరూ మీకు దండాలు పెడుతుంటారు. అక్క నమస్కారం, అక్క అన్నా నమస్కారం, అన్నా నమస్కారం, అన్నా నమస్కారం, అన్నమా మా తమ్ముని కొడుకు పెద్దోడు అని చెప్పుకుంటాను. ఇంటింటికి వస్తారు. గెలిచిన తర్వాత మీ ఇంటికి వస్తారా వాళ్ళు? నీ అబ్బెవడో మా అబ్బెవడో తెలియదు. నువ్వు ఎప్పుడైనా కలవడము ಅಕ್ಕಡಿಗೆ పోయి ಕಲಸಾಲನುకుంటే ಇಲ್ರಿ ಸಾಹೇಬರು ಹೋಗಿದ್ದಾರೆ, ಸಾಹೇಬರು ಮಲ್ಕೊಂಡಿದ್ದಾರೆ, ಸಾಹೇಬರು ಬಹಳ ಬಿಜಿ ಆಗಿದ್ದಾರೆ, ಅಲ್ಲಿ ನಾವು ಹೋಗಿ ಸೆಕ್ಯೂರಿಟಿ ಹತ್ರ ಸಾಹೇಬ್ ಯಾವಾಗ ಬರ್ತಾರ ಮತ್ತೆ ಎಲೆಕ್ಷನ್ ಬಂದಾಗ ಬರ್ತಾರೆ. ಆದರೂ ಯೇಸು ಸ್ವಾಮಿ ಯಾವಾಗಲೂ ರಾಜಾಧಿರಾಜು, ప్రభులకు ప్రభు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త. ఎలక్షన్ కోసం వచ్చిన వాడు కాదు యేసు ప్రభు వారు. నిన్ను రక్షించుటకు వచ్చాడు యేసయ్య, నిన్ను దీవించుటకు వచ్చాడు యేసయ్య, నిన్ను ఆశీర్వదించుటకు వచ్చాడు యేసయ్య. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు సౌలు ఇశ్రాయేలు ప్రజల మీద శత్రువులు చెలరేగి వారిని కొట్టను వస్తే, ఆటంకము చేస్తే ఇశ్రాయేలు రాజులు మొట్టమొదటి సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత సమూయేలు ప్రవక్త ద్వారా యేసు ప్రభు వారు మాట్లాడి, మీరు వెళ్ళండి పాపం పుణ్యం అనుకోకుండా శత్రులందరినీ ఫిలిష్తీయులను నాశనం చేయమని చెప్తాడు. అప్పుడు రాజు దిక్కులు వేసి, నేను వెళ్తాను, వారిని కొడతాను, వారిని చంపుతాను, మొత్తాన్ని చంపుతాను అన్నాడు. యుద్ధానికి వెళ్ళాడు. ఎవరిని చంపాడు చెప్పమంటవా? దగ్గుబట్టిందా అని చెప్పిండు. రోగం వచ్చిన వాళ్ళని చంపాడు, ఎయిడ్స్ రోగం వచ్చిన చంపాడు, క్యాన్సర్ రోగం వచ్చిన చంపాడు, ముసలోళ్ళని ముత్తుకోవాలని చంపించాడు, అందరి యవనస్తులను మా దాచి పెట్టుకున్నాడు, మంచి గొర్రెలను ఏంటి చచ్చిపోయేటను చంపాడు, మంచి గొర్రెలను పట్టుకున్నాడు, పుట్టలను పట్టుకున్నాడు, తెచ్చుకున్నాడు, అక్కడ సైడ్లో పెట్టుకున్నాడు. యుద్ధానికి పోయించిన తర్వాత సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చి, సార్ నేను అందరిని చంపినాను సార్ అన్నాడు. నేను అందరినీ చంపినాను అన్నాడు. ఎప్పుడైతే నేను అందరినీ చంపినానని అబద్ధం చెప్పాడో ఆ పక్కనున్న గొర్రె పిల్ల ఏమన్నదంటే అన్నది, అంటే నన్ను చంపలేదు అన్నది. ఇదంతా అబద్ధం ఆడాడు అని. దేవుడు నీకేం చెప్పాడు? చెప్పిన పని విధేయత చూపలేకపోయాడు. మీరు చదవండి, మీరు మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. ద బుక్ ఆఫ్ ఫస్ట్ సమూయేల్ చాప్టర్ 15:22. అందుకు సమూయేలు తాను సెలవించిన ఆజ్ఞలను ఒకడు కైగొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు
బలులు అర్పించుట కంటే ఆజ్ఞ కైగొనుటయే, పోటలు క్రొవ్వను అర్పించుట కంటే మాట వినుటయే శ్రేష్టము. చాలు. పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే, బలులు అర్పించుట కంటే, దాన ధర్మాలు చేయుట కంటే, ఇంకోటి ఏదో చేయుట కంటే మాట వినుట శ్రేష్టము. ఆమేన్. ఇప్పుడు సౌలుకు దావీదుకు తేడా ఉందా లేదా? ఏం చెప్పారు? ఏమన్నా అర్థమైందా మీకు పాఠము? సౌలుకు అబ్రాహాముకు తేడా ఉందా లేదా? క్షమించండి, దావీదు కాదు. ఏంటి అబ్రాహాం ఏమన్నాడు? దేవునికి బలిపీఠం కట్టాడా లేదా? ఏం బలిపీఠం కట్టాడు ఆయన? విధేయత అనేటువంటి బలిపీఠం కట్టాడు. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు సౌలు ఏం చేశాడు తెలుసా? తిరస్కరించాడు, అవిధేయత చూపించాడు. మిమ్మల్ని కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడనగా, ఏం చెబుతున్నాడనగా, ఏమి చేయమని ఆజ్ఞయిస్తున్నాడనగా, నువ్వు 1000 కొండల మీద ఎడ్లు తీసుకుని వచ్చి నాకు బలి అర్పించవలసిన అవసరం లేదు, నా మాట ఇంటే అంతే చాలన్నాడు యేసయ్య. ఎంత ప్రేమ గల దేవుడు అండి మన దేవుడు. ఈ దినాలలో భార్య భర్తలకు ఎందుకు కొట్లాట జరుగుతుంది? ಯಾಕೆ ಗಂಡ ಹೆಂಡತಿಗೆ ಯಾವಾಗಲೂ ಜಗಳ ಇರ್ತದೆ? ಒಂದು ಮಾತನ್ನು ಕೇಳ್ರಿ. ఎందుకు ఆ ఇంట్లో రోజు జగడ ఉంటుందంటే, ఈ భార్య భర్త కంటే ఎక్కువ చదువుకున్నదంట. ಹೆಂಡತಿ ಗಂಡಕಂತಲೂ ಜಾಸ್ತಿ ಓದಿಕೊಂಡಿದ್ದಿರಂತ. ಮತ್ತೆ ಇವರು ಬಹಳ ಅಂದಗತ್ತೆ ಅಂತ. ಇವರು ಒಳ್ಳೆ ಕುಟುಂಬದಿಂದ ಬಂದಿರಂತ. ಆದ್ರಿಂದ ಆ ಗಂಡ ಹೇಳಿದ್ದಾಗ భార్య ఏం చెప్తా తెలుసా? నిన్ను మా నాయన కట్నం ఇచ్చి పెళ్లి చేశాడు, అర్థమైందా? నేను నిన్ను కొన్నాను, భర్తనే కొనేశానంటుంది ఆమె. అందువల్ల రోజు కొట్లాట. ఆయన ఉండి పాపం వయసులో 1 సంవత్సరం పెద్దవాడు కనుక భార్యను సుమ్మేను మాట్లాడబేడ అని భార్యనంటే, ఏం ಹೇಳಿದ್ರಿ ನೀವು? ಏನು ಹೇಳಿದ್ರಿ ನೀವು? ಮತ್ತೊಂದು ಸರಿ ಹೇಳಿ. నువ్వు ಸುಮ್ಮನೆರು, ನಿಮ್ಮ ಅಪ್ಪ ಸುಮ್ಮನೆವರು, ನಿಮ್ಮ తాత సుಮ್ಮನೆವರು, నాయాకి సుಮ್ಮನೆ ఇರಬೇಕು. మీరు చాలా మంచివారు. అవును, నేను చెప్పేది కరెక్టా కాదా? ఏం చెప్పరు? కరెక్టా కాదా? మీకు ఎట్లా తెలిసి కదా? మీరు మంచోళ్ళు ఒప్పుకున్నారు దేవుని మందిరంలో, ప్రభువు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్. అబ్రాహాముకు సౌలుకు తేడా ఉందా లేదా? ఇప్పుడు నీవు సౌలులాగా అవిధేయుడిగా నువ్వు జీవించకూడదు. విధేయుడవై అబ్రాహాములాగా జీవించినప్పుడు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో బలిపీఠము, దేవుని ప్రార్థన అక్కడ ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించుటకు ఆయన ఆరంభిస్తాడు. యేసయ్య దేవా, అనేక పర్యాయాలను మేము అవిధేయతగా జీవించి మా కుటుంబంలో నెమ్మది లేకుండా, భార్య పిల్లలకు నెమ్మది లేకుండా, సమాజంలో నెమ్మది లేకుండా, మీకు విధేయత చూపకుండా మేము జీవించిన అవిధేయులము మేమే ప్రభువా అని నువ్వు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే, యేసయ్య అలనాడు అబ్రహామును ఆశీర్వాదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వాదించుటకు ఈ దినం కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఎస్. అబ్రాహాము కట్టిన మొదటి బలిపీఠం పేరేంటండి అమ్మా? ఏం పేరమ్మా? ఏం బలిపీఠం కట్టాడు? ఒబిడియన్స్, విధేయత కట్టాడు. మిమ్మల్ని ప్రభువారు కోరేది ఏంటనగా విధేయత. ప్రభువుని యేసుక్రీస్తు వారు తండ్రికి విధేయుడుగా జీవించాడు. మనం ఇప్పుడు ఒక 40 దినాలు పరిశుద్ధ దినాలుగా, పవిత్రమైన దివనాలుగా అనేక సంఘాలు ప్రతి 24 గంటలు ఓపెన్ చేసి భక్తాది జనులు, ప్రజలందరూ, క్రైస్తవులు అనబడిన వారు చర్చికి వెళ్ళి యేసుప్రభు వారు శిలువలో చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అవునా? యేసుప్రభు వారు ఏం త్యాగం చేశాడు అనగా తన ఉద్దేశాన్ని నెరవేర్చలేదు ఆయన. యోహాను సువార్త 6:38 అంటాడు, రేపటి నుంచి మీరు ఒక డైరీ, పేపర్, పెన్ను తీసుకొని రండి. హల్లెలూయా. రాసుకోండి, ఇంటికి పోయి సెట్ చేసుకోండి. నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు పరలోక రాజ్యములను దిగి వచ్చాను, నా ఇష్టము నేను నెరవేర్చుకున్నట్టుకు రాలేదు. యేసయ్య అంటాడు, తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చుకున్నట్టుకు పరలోక రాజ్యం నుండి వచ్చాను, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకున్నట్టుకు రాలేదు.
దేవుడే ఆ మాట అనినప్పుడు, ఆయనే ఒక మాదిరి మనందరికి చూపినప్పుడు మనమెందుకు మన ఇష్టం పని చేస్తాం? నీవు నీ ఇష్టం వచ్చిన పని చేస్తే నీకు కష్టాలు వస్తాయి బాబు. ನಿಮ್ಮ ಇಷ್ಟವಾದಂಥ ಕೆಲಸ ನೀವು ಮಾಡಿದರೆ ನಿನಗೆ ಭಾಳ ಕಷ್ಟಗಳು ಬರ್ತವೆ ಪ್ರಿಯರೇ. నీకు ఇష్టం వచ్చిన పని నువ్వు చేయకూడదు. దేవుని ఇష్టాన్ని నువ్వు నెరవేరిస్తే నీ జీవితంలో 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంటుంది నీ జీవితం. ఈ దినాల్లో యవనస్తులు ఇష్టం వచ్చిన పని చేస్తూ ఇష్టపడుతూ ఉంటారు. నేను తాగుతాను, నేను తిరుగుతాను, నా ఇష్టము, నా డబ్బు, నా శరీరము అని అంటుంటారు. కానీ అతడు ఈ యవన కాలములో డబ్బు ఉంది, శరీరం ఉంది, బాగా చేసి తిరిగిన తర్వాత రోగం వచ్చిన తర్వాత ఏమవుతుంది? కష్టాలు వచ్చినాయా లేదా? అప్పుడు పెద్దలు, సంఘస్థులు, పాస్టర్లు చెప్పినప్పుడు, బాబు ఇది నీకు మంచిది కాదు, అమ్మా నీకు ఇది మంచిది కాదు, దేవుడి సంఘానికి రా, 6 దినములు పనిచేసి 7వ దినంలో ప్రభు సన్నిధిలో ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తే, ಹೋಗ್ರಿ ನನಗೆ ಕಳ್ಸೈದೆ ಯಾವಾಗಲೂ 24 ಗಂಟೆ ಮೊಬೈಲ್ ನೋಡ್ತಾ ಏನಿದೋ ಅಲ್ಲಿ ಅಪ್ಪನ ಸುಮ್ಮಿದೆ ಇಲ್ಲ ಮೊಬೈಲಲ್ಲಿ, ನನ್ನ ಅಪ್ಪನ ಸುಮ್ಮಿದೆ ಇಲ್ಲ, ಯಾವಾಗಲೂ ನೈಟ್ ರಾತ್ರಿ ಹಂಗ ನೋಡಿ ಬೆಳಗ್ಗೆ ಬಂದಾಗ ಅವ್ರ ಕಣ್ಣುಗಳು ನೋಡಿದಾಗ ಕುಡಿಕೆನು తాగినోళ్ళ కళ్ళు ఎట్టుంటాయో ఈయన కళ్ళు అట్టుంటాయి. అటువంటి కార్యాలు ఎవరికి కూడా నచ్చలేదు. నీ మొబైల్ వాడుకో, అవసరాన్ని బట్టి వాడుకో, కానీ రాత్రి అంతా దాన్ని ఆకట్టుకొని ఉండొద్దు. ఎంతోమంది ఈ దినాలలో ఆడబిడ్డలు చెడిపోతున్నారు, మగపిల్లలు చెడిపోతున్నారు, ఎంతోమంది మోసపోతున్నారు. మొబైల్లోనే గేములు ఉన్నాయంట, మొబైల్లోనే అన్నీ ఉన్నాయంట, మొబైల్లోనే డబ్బులు పెట్టేది అంటుంట, మొబైల్లోనే బెట్టింగులు కూడా ఉన్నాయంట. నాకు తెలియదు, మీకు తెలుసా? మొబైల్లో బెట్టింగులు ఉన్నాయంట, మీకు తెలుసా? తెలియకుంటే నీకు మేలమ్మా. బేడ ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు పడిపోయాడు, ఆయన సింహాసనం కోల్పోయాడు. కానీ దేవుడు గొప్ప కార్యం చేశాడు అబ్రహాం జీవితంలో. అక్కడి నుంచి ఆయన బయలుదేరాడు అబ్రహాము. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12 12వ అధ్యాయము చదువుకుందాం. 12వ అధ్యాయము 9వ వచనం. అక్కడి నుండి అతను బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి, పడమటున్న బేతేలుకును తూర్పున ఉన్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాం మొదటి కట్టిన బలిపీఠం పేరు ఏం పేరండి? విధేయత. రెండవ బలిపీఠం పేరు ప్రార్థన. ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డవుగా, ఒక విశ్వాసిగా మీరు ఎవరైనా కానీ ప్రార్థన లేకుండా మీరు బయటికి పోకూడదు. ప్రార్థన చేయకుండా మీరు ఆహారమే తినకూడదు. ప్రార్థన లేకుండా నీ ఇష్టం వచ్చినప్పుడు ఏది కూడా చేయకూడదు. నీ మార్గములు యెహోవాకు అప్పజెప్పుము, అప్పుడు నీ మార్గాలన్నీ కూడా యేసయ్య సరళము చేస్తాడు. ఈ దినాల్లో ఎన్నో కుటుంబాలు భోజనానికి కూర్చుంటారు. అమ్మ నాన్న మంచి ఆహారం, పిల్లలు వచ్చారని, పిల్లలందరూ కలుసుకున్నారని మటనో చికెనో చేపలో ఏదో తెచ్చి మంచిగా ఆహారం తింటున్నప్పుడు, కూరగాయలు ఏదో ఒకటి తింటుంటే పిల్లవాళ్ళు కలుసుకొని ఉండక వాడు భోజనం చేసేటప్పుడు కూడా మొబైల్ చూస్తాడు. అవునా? ఆ తర్వాత ఎవరితో ఫోన్ వేస్తే వెళ్ళిపోతాడు, మధ్యనే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అమ్మ నాన్నలు ఒత్తిడి చేస్తుంటారు, బాబు భోజనం చేయనైనా, భోజనం చేయనైనా, కడుపుండా భోజనం తిన్నప్ప, ఎందుకు తిరుగుతావప్ప, తిరగొద్దప్ప, బాగుండప్ప అంటే ఇది కోపం వచ్చేసి, టెన్షన్ వచ్చేసి ఆ తినే ప్లేట్ కూడా అమ్మ మీద నాన్న మీద విసిరేసి బయటకు వెళ్ళిపోతారు. మీలో ఎవరైనా ఇంటివారు ఉన్నారా? నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు, నీలోకి నీ భార్య ఫలించు ద్రాక్ష వలి వలె ఉండునని 128 కీర్తనలో ప్రభువారు చెప్పిన మాట మరిచిపోయి, అందుకే భోజనం బల్ల అంటే అర్థం ఏంటనగా, యేసుప్రభు వారు శిలువకు ఎల్లక మునుపు శిష్యుల కాళ్ళు గడిగాడు,
మీరు ఇలాగా జీవించండి, ఇలా ఉండండి, ఫెలోషిప్లో మీరు ఉండండి, కలిసి ఉండండి, ప్రార్థన చేసుకోమని చెప్పాడు. ఈ దినాల్లో ప్రార్థనలు తక్కువైపోయాయి. ఆరంభ దినాలలో మీరు ఒక్కొక్క రోజుకు 5-10 అధ్యాయాలు చదివేవారు. ఈ దినాల్లో 5 అధ్యాయాలు కాదు, ఒక్క అధ్యాయం చదువుతారు. ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఆ పాస్టర్ గారు ఇచ్చిన క్యాలెండర్ మీద ఒక వచ్చిన చదివి వెళ్ళిపోతారు. ఎంతవరకు దిగజారిపోయి చూసావా? అంటే నీకు మొదట ఉన్నటువంటి ఆత్మీయ వేగము, ఆత్మీయ ఆవేశము, దేవుని కొనుకున్నటువంటి ఆ పౌరుషము, ఆ రోషము తగ్గిపోయింది, ఆత్మీయత తగ్గిపోయింది. అపవాది నీలో జొరబడ్డాడు. అందువలన ప్రార్థన బలహీనత నీకు ఏర్పడింది. విశ్వాసిగా ఉన్న నీవు పిశాసిగా మార్చబడ్డావు. అందరిని గురించి నేను అనటం లేదు, మీరెవరే కానీ ఇటు స్థితిలో ఉన్నారా? ఆరంభ దినాలలో మీరు వెళుతున్నటువంటి దేవుని మందిరానికి మొట్టమొదటి దశమ భాగము నేనే ఇవ్వాలని వస్తాము. ఆ దినములో రాను 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 ఆ దశమ భాగం అందరికీ పంపిస్తూ ఉంటారు. తప్పు చేస్తున్నారు మీరు. ఈవెన్ మాకు కూడా మీరు దశమ భాగం ఇవ్వకూడదు, మీ స్థానిక సంఘాలలోనే మీరు ఇవ్వాలి. సపోర్ట్ ఎవరో టీవీలో వాక్యం చెప్తున్న వారికి మీరు దశమ భాగం ఇవ్వకూడదు. నీ కొరకు దివారాత్రము ప్రార్థన చేసి, ఒక్క ఆదివారం ప్రార్థనకు రాకపోతే, కనిపించకపోతే ఫోన్ చేసి, ఫోన్ కలవకపోతే ఇంటికి వచ్చి, నాన్న ఎందుకు రాలేదు నువ్వు పోయిన ఆదివారం ప్రార్థనకు, ప్లీజ్ దయచేసి రా. ఎందుకు పాస్టర్ గారు ఆ విధంగా చెప్తాడనగా నిన్ను పాస్టర్ గారితో కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికే ఆ ప్రయాస పడతాడు. దేవుని బిడ్డలారా, మీలో ఎవరైనా ఇంకను దేవునికి దూరంగా ఉన్నారా? ప్రార్థన లేకపోతే నీకు శక్తి ఉండదండి. ప్రార్థన లేకపోతే నువ్వు బలహీనుడు అయిపోతావు. ప్రార్థన లేకపోతే నువ్వు చచ్చిన వాడిలాగా ఉంటావు. అందుకే చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలంట. ఏమర్థమైంది మీకు? చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలన్నాడు ప్రసంగి గ్రంథంలో. సింహము లాంటి వాడేనండి ఆయన, సింహము లాంటి వాడేనండి, కానీ చచ్చిపోయాడండి. కానీ కుక్క బయట, కుక్క బిస్కెట్ వేసిన కుక్క ఎవరైనా వస్తే మురుగుతుందండి. వీడు ప్రార్థన చేయని, ప్రార్థన లేని వాడైపోయాడు. సంసారం ఉన్నాడు. సంసారం అనగా సూర్యుడు లాంటి వాడు. సంసారం ప్రార్థన చేస్తే భూమిలోని నీళ్లు వచ్చాయి. సంసారం పట్టుకోవటానికి ఎవరి చేత కాలేదు. ఫిలిస్తీన్లు వాడిపోతున్నారు. సంసారంకు కోపం వచ్చి ఒకసారి సంసారం ఏం చేశాడు తెలుసా? 300 నక్కలను పట్టుకున్నాడు. 300 నక్కలను పట్టుకున్నాడు. 300 నక్కలను పట్టుకొని 150ని అమ్మా పాల చేసుకోలేదు, బయట కూర్చోమ్మా. చెప్పాలా, ఎన్ని జ్ఞానం రావాలా మీకు? ప్రియ తల్లిదండ్రులారా, అలా వచ్చినప్పుడు పిల్లలు తెలియదు, మీరు బయట తిరిగి కూర్చోండి. ఎస్, సంసారం అంటే ఎవరుకున్నావు? సూర్యుడు లాంటి వాడు. సూర్యుడు లాంటి వాడు మామూలు వ్యక్తి కాదు. వారి తండ్రి ప్రార్థనా పరుడండి. ఇష్టం వచ్చిన పని చేశాడు. ఆ సబ్జెక్టు నేను చెప్పను, ఒకటే మాట నేను చెప్తాను. 300 నక్కలు పట్టుకున్నాడు. ఆ నక్కలకు తోకన ఏం చేశాడు? ఆ తోకకి ఈ తోక ముడేశాడు. ఇద్దరు ఇక్కడ కమ్యూర్ బని 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 ಬೇಗ 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 ಒಳ್ಳೆ ಹುಡುಗ ಇವರು. ನೀವು ಒಳ್ಳೆ ಹುಡುಗ, ನಿಮ್ಮ ಕಟ್ಟಿಂಗ್ ಭಾಳ ಚೆನ್ನಾಗಿದೆ, ಎಲ್ಲರೂ ನೋಡ್ಬೇಕಂತ ನಮ್ಮ ಆಸೆ. ನಿಮ್ಮ ಹೆಸರೇನಪ್ಪ? సంతోష్. నేను నీ పేరు సుధాకర్. ఇద్దరి పేరు ఎస్తోనే స్టార్ట్ అయింది. మీరు చాలా మంచి వాళ్ళు. ఇట్లా ఉండరు ఆయన, నువ్వు అడిగి కూడా మీరు ఏమనుకోతున్నాయినా మంచిగా. ఓకే, సంసారం శత్రువులను నాశనం చేయాలంటే, పంటను నాశనం చేయాలంటే 300 నక్కలను పట్టుకున్నాడు. నక్క అంటే అర్థమైంది మీకు? నక్క అంటే నరి నరి. ఓకే, వీళ్ళిద్దరు 2 నక్కలు. 300 నక్కలను పట్టుకున్నాడు. 150 ఈ పక్కన, 150 ఈ పక్కన. మధ్యన ఏముంది వీళ్ళకు? నీకు కదరా. ఆ తోకకు రెండింటికి ముడేశాడు. ఆ తోకకి ఈ తోక ముడేశాడు.
ముడేసి కొంచెం కిరసనాలు పోసాడు, కొంచెం ఏదో పెట్టాడు, అగ్గి పెట్టాడు. ఒక్కసారి దీన్ని తన్నాడు. ఎగురుకుంటా ఫిలిస్తీన్ల పంటంతా నాశనం చేశాయి. అవునా? అటువంటి వాడు, థ్యాంక్ యూ సార్, అటువంటి వాడు ప్రార్థన పరుడు ఏం చేశాడు తెలుసు? ప్రార్థన లేకుండా ఇష్టం వచ్చిన పని చేసి బలహీనుడైపోయాడు. ఆ ప్రార్థన లేనివాడు ఇప్పుడు ఎక్కడున్నాడనగా దెలీలా తొడల మీద పండుకొని నిద్రపోతున్నాడు. ఒక స్త్రీ, ఒక వేశ్య తొడల మీద నిద్రపోతున్నాడు. దేవుని మందిరములో ఉండవలసిన వాడు, దేవుని సన్నిధానంలో ఉండవలసిన వాడు వేశ్య యొక్క తొడల మీద నిద్రపోతున్నాడంటే వాడెంత ప్రార్థన హీనుడో మీరు గుర్తు చేసుకోండి. ప్రార్థన చేసేవాడు పాపము చెయ్యడు. సభలు కూడా చెప్తాము. ప్రార్థన చేసేవాడు పాపము చేయడు. ప్రార్థన లేనివాడు, వారి పేరు ఏదైనా, వారి నాయన ఎవరైనా, వాడు తప్పకుండా ప్రార్థన చేస్తాడు. సంసోను సూర్యుడు లాంటి వాడు ఏమైపోయాడు తెలుసా? దెలీలా తొడల మీద నిద్రపోతున్నాడు. మీలో ఎవరైనా కానీ ఇటువంటి ఆలోచనలు, పాపపు ఆలోచనలు, వ్యభిచార ఆలోచనలు ఉన్నట్లయితే ఈ మొదటి దిన కూడికలో మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. అటువంటి వ్యక్తి, ప్రార్థన పరుడైన వ్యక్తి, ఇంత గొప్పవాడైన వ్యక్తి, ప్రార్థన లేనివాడు. దెలీలా ఇతన్ని పట్టించింది. ఆ దినము అంతకుముందు శత్రువులు వచ్చారంటే దిక్కున వేసి వారి మీద పడి ఒక గాడిద పచ్చిదవడ ఎముకతో 1000 మందిని చంపిన వాడు దెలీలా దగ్గరుండి తన అభిషేకం అంతా క్షౌరము చేసిన తర్వాత సంసోన్ లే అంటలకి లేచాడు. కానీ ఇట్లా అన్నాడు. కానీ ప్రార్థన లేని వాడు అపవిత్రుడైపోయాడు కనుక అతనికి బలము తగ్గిపోయింది. మామూలు వ్యక్తి అయిపోయాడు. ప్రార్థన లేని వ్యక్తి మామూలు వ్యక్తి. ప్రార్థన కలిగిన వాడు దేవుని వ్యక్తి. తండ్రి, నా ప్రార్థన బరువు తగ్గిపోయింది. శరీర బరువు పెరిగిపోతుంది, కానీ డబ్బు బరువు పెరిగిపోతుంది, కానీ ఆస్తి బరువు పెరిగిపోతుంది, కానీ ప్రార్థన బరువు తగ్గిపోయింది. ప్రభువా, కరుణించు స్వామి, నాకు ప్రార్థన నేర్పించాయా. నేను ప్రార్థన ఉంటానయ్యా. ప్రార్థన నిన్ను ప్రభు సన్నిధిస్తుంది. ఈ ప్రార్థన నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. నీ అభిషేకము నిన్ను తీసుకెళ్ళదు, నీ డబ్బు నిన్ను తీసుకెళ్ళదు, నీ పేరు, నీ కులము తీసుకెళ్ళదు. నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళేది ఏంటనగా పరిశుద్ధత నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. ఎందుకనగా దేవుడు పరిశుద్ధుడు కనుక సమస్త విషయములో మనం పరిశుద్ధులుగా జీవించినప్పుడే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలము. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు, మరోసారి, నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు, నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు, నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు, ప్రభువా నిన్ను కీర్తింతును, యేసయ్యా నిన్ను ఆరాధింతును, ప్రభువా నిన్ను కీర్తింతును, యేసయ్యా నిన్ను ఆరాధింతును. చప్పుడు కొడదామా? ఎస్, విషయమేనైనా
హల్లెలూయా. అబ్రాహాం కట్టిన మొదటి బలిపీఠం పేరు ఏం పేరు? రెండో బలిపీఠం పేరు ఏం పేరు? ఇంకొక బలిపీఠం గురించి చెప్పి ముగిస్తాను పాస్టర్ గారు. ఓకే ಪಾಸ್ಟರ್ గారు, ಇನ್ನೊಂದು ಬಲಿಪೀಠ ಬಗ್ಗೆ ಹೇಳಿ ನಾವು ಮುಕ್ತಾಯ. ಆಮೆನ್, హల్లెలూయా. ఎస్, మూడవ బలిపీఠము ఆదికాండము 13వ అధ్యాయము 18వ వచనము. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 13 వర్స్ 18 చదువుకుందాం. అప్పుడు అబ్రహాం తన గుడారము అప్పుడు అబ్రాహాము తన గుడారమును తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవా నామమున బలిపీఠము కట్టినామా. బాగినండి, మూడవ బలిపీఠం పేరు హెబ్రోన్. హెబ్రోన్ అనగా సహవాసము. చెప్పండి, హెబ్రోన్ అంటే ఆయన అంటే ఇంగ్లీష్లో ఫెలోషిప్. అర్థమైందా? ఫెలోషిప్. హెబ్రోన్ అనగా ఫెలోషిప్, సహవాసము. మొదటి బలిపీఠము, రెండవ బలిపీఠము, మూడవ బలిపీఠము, సహవాసం. ఇవన్నీ కూడా ఒక క్రైస్తవునికి 100కు 100% ఉండాలి. లేకపోతే సంసోను లాగా, సంసోను 2 కళ్ళు పీకబడి ఒక పశువులాగా మార్చబడ్డాడు. 2 కళ్ళు పెరికేశారు. అతను పట్టుకున్న తర్వాత ఒక గర్భగుడిలో ఒక స్తంభానికి కట్టేశారు. ఆ చరిత్ర అంతటితో ముగిసింది. తర్వాత చూద్దాం దాని కథ. ఇప్పుడు అబ్రాహాము కట్టినటువంటి మూడవ బలిపీఠం పేరు హెబ్రోన్ అనగా సహవాసము. సహవాసము నీకు లేకపోతే సన్నగిల్లిపోతావు. అర్థాక్తది. అబ్రహాము నీకు సహవాసము, ఫెలోషిప్ నీకు లేకపోతే, సంఘ కార్యక్రమములలో నువ్వు పాల్గొనకపోతే నీవు బలహీనుడవైపోతావు. దాన్నే అపోస్తుల పౌలు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో అంటాడు, వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటం యందును ఎడతెగక ఉన్నారు. ఆమేన్. అనగా పేతురు ద్వారా వాక్యము విని 3000 మంది రక్షణ పొందిన వారు వీరందరూ కూడా ఎలా ఉన్నారండి? సహవాసమందు ఉన్నారు. ఆమేన్. సహవాసం అర్థమైందా? సహవాసం అంటే కలిసి ఉంటే కలదు సుఖం. ఏమండి? కలిసి ఉంటే. ఇక్కడ ఒక మాట నేను మీకు చెప్తున్నాను. ఈ పోడియంకు ఎన్ని కాళ్ళు ఉన్నాయి కింద? బాగా ఎంచుకోండి. కరెక్టేనా? మాది ఒంగోలు జిల్లా. మాది ఏ జిల్లా? ఒంగోలు అంటే ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లాలో అనగా ఒంగోలు జిల్లాలో ఒక పాపులర్ ఫేమస్ ఒకటి ఉంది. తెలుసా మీకు? ఎవరికైనా విషయం మీకు ఇంకా తెలియదు కానీ ప్రపంచానికి తెలుసు. అదేంటంటే ఒంగోలు జిల్లాలో ఉన్న గిత్తలు అంటే ఎద్దులు, బుల్, కోడెలు. అర్థమైంది ఇప్పుడు? ఎద్దులు ఏమంటారు సురేష్? ఎద్దు. ప్రపంచంలోనే ఒంగోలు జిల్లాలో ఉన్న గిత్తలకు ఉన్నటువంటి గిరాకీ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. ఒక్క ఎద్దు 14 నుంచి 15 లక్షలు. ఎంతండి? 15 లక్షలు, 20 లక్షలు. అవి బాగా పంద్యాలలో ఎక్కువ అవార్డులు తీసుకుంటాయి. పంద్యాలు చాలా అందంగా ఉంటాయి. వాటి మీద ఈగ కూడా కూర్చోటానికి చేత కాదు. వ్యవసాయదారు కూడా అంత బాగా దాన్ని చూస్తాడండి. దేవుని పిల్లారా, ఇలాంటి 4 ఎద్దులు, ఎన్ని ఎద్దులు? 4 ఎద్దులు మంచి ఫ్రెండ్షిప్ అంట. ఫ్రెండ్షిప్, స్నేహం. ఈ 4 ఎద్దులు మంచి స్నేహంగా ఉండి ఒక దినమున అడవికి వెళ్ళాయండి. 4 అడవికి వెళ్ళి గడ్డి తినడానికి వెళ్ళాయి. మేత కోసం వెళ్ళి బాగా గడ్డి తింటున్న సందర్భంలో అడవికి రాజు సింహం వచ్చాడంట. ఎవరు వచ్చారండి? అడవికి రాజు సింహం వచ్చారే. ఇట రక్తము తాగాలని బుద్ధి కొట్టింది. సింహం రక్తము తాగుతుంది. రక్తం, వేడి రక్తం తాగుతుంటే అది సప్పరించుకుంటా సంతోషపడుతుంది. దానికి అడవికి రాజుకు ఈ 4 ఎద్దుల రక్తము తాగాలని ఇష్టపడింది. ఈ 4 ఎద్దులు ఒక్కసారి ఒకదానికొకటి చూసుకున్నాయి. అరే,
శత్రువు వచ్చాడురా, మెల్లగా నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తా, నువ్వు ఇట్లా రా, నువ్వు ఇట్లా రా, నువ్వు తూర్పుకు పో, నేను పడమరకు పోతాను, నేను దక్షిణకు వస్తాను. ఈ 4 ఎత్తులు జ్ఞానము గలవి ఈ సింహాన్ని సెంటర్లు వేసుకున్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. హల్లెలూయా చెప్పండి. అబ్రాహాము కట్టిన 3వ బలిపీఠం పేరేం పేరు? మళ్ళా చెప్పండి, ఇంకోసారి చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు ఇప్పుడు మెదలకుండా ఉండండి బ్రదర్స్, మా సిస్టర్స్ చూస్తాం. ఫస్ట్ వాళ్ళకి 3వ బలిపీఠం పేరేం పేరు? ఆపరేట్ నేను తిరుగుతూ ఉంటాను, చేసుకుంటాను, నీకేం ప్రాబ్లం. ఓకే బ్రదర్ మీరు చెప్పద్దు. అబ్రహాం కట్టిన 3వ బలిపీఠం పేరేం పేరు? మరోసారి గట్టి చెప్పండి. మొదటి బలిపీఠం పేరు? మీకు చేయిందా? మొదటి బలిపీఠం పేరు? 2వ బలిపీఠం పేరు? 3వ బలిపీఠం పేరు? మీ వీళ్ళకు మీరు సపోర్ట్ కొట్టండి. మీరు సపోర్ట్ కొట్టకపోతే మీ మీద కేసు పెట్టిస్తాయి. వీళ్ళు కనుక కేసు పెట్టారంటే వినిపించారు, నాదుడే లేడు, మీరు పెడితే ఏం చెల్లదు. వారికి ఎటువంటి ప్రాధాన్యత ఉంది. వందనాలమ్మా మీకు, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు మొదలుకోండి, మా అన్నోళ్ళు చూడండి చెప్తారు, చూస్తా. హల్లెలూయా. అబ్రహాము కట్టిన మొదటి బలిపీఠం పేరు? 2వది? ఈ అబ్బాయి చెప్పని రాలేం కదా, ఏందో అంటారు. మనిషి ఇక్కడే ఉన్నాడు కానీ మనసు అక్కడ ఉంది. ఎక్కడుందో నాకు తెలియదు, ఆయనకి తెలియదు. అబ్రహాము కట్టిన మొదటి బలిపీఠం పేరు? 2వ బలిపీఠం పేరు? 3వ బలిపీఠం పేరు? ఇప్పుడు అందరూ కలిసి చెప్తాం, ఎట్లుంటే చూద్దాం. ఆమేన్. అబ్రహాము కట్టిన మొదటి బలిపీఠం, 2వ బలిపీఠం, 3వ బలిపీఠం. ఇది కనుక మీలో జీవితంలో ఉంటే ఎటువంటి కొదమ సింహమా, గర్జించే సింహం నీ దగ్గరికి వస్తే నిన్ను ఎవరు కూడా ఏమి చేయలేదు. మీ తల మీద ఒక్క ఎంట్రుక కూడా ఊడదు. ఆమేన్. చప్పట్లు కొట్టండి అందరూ. ఆమేన్. హల్లెలూయా. yes. ఇప్పుడు ఈ ఒంగోలు గిత్తలు భోజనానికి గడ్డి తినడానికి వెళ్ళాయి. సింహం వచ్చేసింది, అడవికి రాజు. మీ రక్తాన్ని తాగాలనుకున్నది. ఈ దినం సైతాన్ని కూడా క్రైస్తవుల రక్తాన్ని తాగాలని దేశమంతట కూడా క్రైస్తవులే ఉండకూడదని క్రైస్తవుల రక్తంలో ఉన్న శక్తిని నిర్జీవం చేయని తిరుగుతున్నారు. కానీ క్రైస్తవులు ఎవరు కాదు, రాజాది రాజు బిడ్డలు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు, అందరు కలిసి నాతో, నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు, నా జీవిత కాలమంతా నీవు చేసిన
రాజును 4 ఎద్దులు సెంటర్లు వేసుకున్నాయి, మధ్యన వేసుకున్నాయి. ఇప్పుడు బాగినండి ముగిస్తున్న వాక్యము. ఈ 4 ఎద్దులు ఏం చేసి తెలుసా? సింహాన్ని చూస్తున్నాయి. ఇప్పుడు ఏంటి అది? గర్జించు సింహ, అపవాది శిక్షల. అప్పుడు ఏం చేసి అంటే ఒక ఎద్దు ఏమన్నదంటే, నువ్వు కాస్త మూతి చాపితే నా కాలు చూడు ఎట్లుందని. ఎద్దు ఒక ఎద్దు. ఇంకొక ఎద్దు ఏమన్నదంటే, ఎద్దుకు కనుక కోపం వస్తే పరిగెత్తాలంటే ఆ ఎద్దు అంటుంది, తోక పైకి లేపి నువ్వు కాస్త మూసి చాపితే నా తోకలు చూడమన్నదంటే. 3వ ఎద్దు అక్కడ ఉన్నది, ఆ ఎద్దు అంటుంది ఇంకోటి, అట్లా చూపిస్తే ఎద్దుకు షెడ్డులాగా ఉంటుంది పెద్దగా. ఇట్లా అన్నది, నువ్వు రా ముందుకు, నేను చూస్తాను నీ తడక అన్నది. 4వ ఎద్దు ఏమని తెలుసా? ముందు వచ్చిన చెవల కంటే వెనక వచ్చిన కొమ్ములు మొనదిరుతాయంట. నువ్వు ఒక్కసారి మూతి చాపు, నా కొమ్ములతో నిన్ను సెలిగేస్తానన్నది అది. దీనికి సింహ, ఈ యొక్క అడవికి రాజు ఇప్పుడు 2 బన్నయ్యాడ. ఏమన్నాయి? 2 బన్నయ్యాడ. ఇది ఏమన్నది? ఎద్దు ఏమన్నది? ఆ ఎద్దు ఏమన్నది? తోక. ఈ ఎద్దు ఏమన్నది? తన ఊపు మీద ఉంటుంటే ఆ శరీరంలో చుట్టూ. 4వ ఎద్దు ఏమన్నదంటే, నా కొమ్ములు శత్రువుల నుంచి కాపాడుకునే కొమ్ములు నిన్ను చెరిగేస్తానని చెప్పింది. అప్పుడు ఈ ఎద్దు, ఈ సింహం ఏం చేసింది తెలుసా? అమ్మో, వీటి జోలి నేను పోతే, వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తే, వీళ్ళందరూ దేవుళ్ళో ఉంటే దేవుని ప్రసన్నత కుమ్మరింపమని అపవాది అక్కడి నుంచి పారిపోయాడు. దూరమైపోయి అమ్మా బతికి బయటపడ్డాను. అయితే శత్రువు మాత్రం ఉంది. అది విడిచిపెట్ట. శత్రువు అనేవాడు ఎప్పుడు కాసుకొని ఉంటాడు, గుర్తుపెట్టుకోవాలి. శత్రువు ఎప్పుడు కాసుకొని ఉంటాడు. ఒంటరిగా కనుక దొరికితే నేను విడిచిపెట్టను. అది కూడా రివెంజ్ తీసుకుంటుంది అడవిలో. ఒంటరిగా దొరికాడా విడిచిపెట్టనన్నది. ఇప్పుడు ఈ 4 ఎద్దులు భుజం మీద చేయి వేసుకొని చూసావా, నా కాలును చూసి అది భయపడినది, నా తాకను చూసి వాడు భయపడ్డాడు, నా చెడ్డను చూసి వాడు భయపడ్డాడు, నా కొమ్మును చూసి వాడు భయపడ్డాడు. నీవు కంటే నేను గొప్ప, నాకంటే నువ్వు గొప్ప, నీ గొప్ప, నా గొప్ప, నీ గొప్ప, నా గొప్ప అని వీళ్ళు 4 కొట్లాడుకున్నారు. దూరమైపోయారు. నీ ముఖము చచ్చిపోయిన కానీ నేను చూడనన్నారు. ఈ దినాల్లో చాలా మంది దేవుని పిల్లలు అలా అంటారా లేదా? చచ్చిపోయినా కానీ నీ ముఖము నేను. మీలో ఎవరైనా అటువంటి స్థితి ఉన్నదా? శత్రువు వాడు కాసుకొని ఉన్నాడు, జాగ్రత్త. మీరు ఒంటరిగా ఉంటే వాడు మిమ్మల్ని కాజేసుకుని రక్తము తాగుతాడు. మీలో ఉన్న రక్తము యేసుక్రీస్తు వారి రక్తము, విలువగల రక్తము, ప్రపంచాన్ని తలకిందులు చేసే రక్తం ఇది. తలకిందులు చేసే రక్తం ఇది. యేసు రక్తం ఇది. పరిశుద్ధ రక్తం ఇది. పాపమును తీసివేయబడిన రక్తం ఇది. ఈ 4 దూరమైపోయారు. కావాలి కదా? కావాలా లేదా? చెప్పండి. కావాలి కదా? ఇప్పుడు నువ్వు వెళ్ళే స్థలానికి నేను రాను. నువ్వు ఇటు వెళ్తే, నువ్వు తూర్పు పోతే నేను పడమరకు పోతాను, పడమరకు పోతే నేను ఉత్తరానికి వెళ్తాను, ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణకి వెళ్తానని ఒక్కొక్క ఎద్దు అడవికి గడ్డికి వెళ్ళాయి, కానీ ఒక్కొక్కటి దూరమైపోయాయి. దూరమైపోయినప్పుడు పసిగట్టాడు శత్రువు, పసిగట్టాడు. ఇప్పుడు ఒక్కొక్కరిని పట్టుకొని ఒకరికి తెలియకుండా ఒకరిని రక్తం త్రాగివేశాడు. సహవాసం లేకపోతే జీవితం సల్లగిల్లిపోతుంది. అబ్రహాము ఇది గుర్తెరిగి, అబ్రహాముకి తెలిసి, నా దేవునికి నేను విధేయుడిగా జీవిస్తాను, నా దేవునికి నేను ప్రార్థన
దేవునికి నేను సహవాసములో జీవిస్తాను. ఎందుకు ఇటువంటి కార్యం అబ్రహాం చేశాడనగా చివరి మాటలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనములో దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూశాడు. అందువలన విధేయతని బలిపీఠం కట్టాడు, ప్రార్థనని బలిపీఠం కట్టాడు, సహవాసముని బలిపీఠం కట్టాడు. యేసు ప్రభువు వారి సిలువకు వెళ్ళక మునుపు తన శిష్యులందరినీ పిలుచుకొని, నా పిల్లలారా నా దగ్గరికి రండని చెప్పి అందరి కాళ్ళు అడిగాడు. మీరందరూ కలిసి ఉండమని చెప్పాడు. కలిసి ఉండటానికి ఆ కరుణామయుడు మనందరి కొరకు తన ప్రాణముని ఇచ్చాడు. అందరము లేచి నిలబడతాం. ఇది రక్షణ దినం, ఇది అనుకూల సమయం. అబ్రహాముగా మార్చబడక మునుపు ఆయన చేసిన అద్భుతమైన ఆ 3 బలిపీఠాలు అందరము కళ్ళు మూసుకుందాము. దేవుడు నీ కొరకు చేసిన త్యాగము, ఆయన బలి అయిపోయాడు. అబ్రహాం అయితే బలిపీఠాలు కట్టాడు, కానీ యేసయ్య అయితే ఆయన ఎక్కువగా బలి అయిపోయాడు. ఆయన స్వయంగా తన రక్తం గార్చి ప్రాణం పెట్టాడు. ఎవరు అటు తిరగకుండా కళ్ళు మూసుకొని దేవుని స్తుతిస్తామా? నా దేవా, అబ్రహాం అయితే బలిపీఠాలు కట్టాడు, కానీ యేసయ్య అయితే తానే బలి అయిపోయాడు. అబ్రహాం అయితే బలిపీఠాలు కట్టాడు, కానీ యేసయ్య అయితే తానే బలి అయిపోయాడు. నీ కొరకు బలి అయిపోయాడు. ఆయన తన ప్రాణమునిచ్చాడు. ఆయన తన రక్తము కార్చాడు. ఆయన నా బిడ్డలారా మీరు కలిసి ఉండండి. నా పిల్లలారా మీరు ఇంట్లో ప్రార్థన చేసుకోండి. నా పిల్లలారా మీరు ఎక్కడికి వెళ్ళినను, ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, పొలానికి వెళ్ళినా ప్రార్థన జీవించండి. ప్రార్థన అనేటువంటి శక్తి పొందుకోండి.